ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫేస్‌బుక్, ఇన్‌స్టా లైవ్ పెట్టి సోషల్ మీడియా కోసం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఆ విభాగం అనేది ఈ సోషల్ మీడియాలో ఎవరైతే అకౌంట్స్ పెట్టేసి ఫేక్ న్యూస్ ప్రచారాలు చేస్తా ఉంటారో, లేకపోతే మహిళలను టార్గెట్ చేసుకుంటా మాట్లాడే వాళ్ళనో, లేకపోతే రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులపైన అసత్యమైన ప్రచారాలు చేస్తూ వాళ్ళపైన వ్యక్తిగత దూషణలు దిగేవాళ్ళో, లేకపోతే ఈ సోషల్ మీడియాని ఫేక్ న్యూస్‌లతోటి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేవాళ్ళో, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకుంటే వ్యక్తిగతంగా కాకుండా నీట్‌గా, క్లీన్‌గా మాకు క్వెషన్ చేయండి, మాకు ప్రశ్నించండి. కానీ ఆ ప్రశ్నించాటం మీరు ఇటువంటి అసభ్యకరమైన పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. అందుకు సంబంధించినటువంటి నిఘా విభాగం మా డిప్యూటీ సీఎం ఆఫీస్‌లోనే ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. యెస్, ఫైన్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లో లేకపోతే మహిళలను టార్గెట్ చేసుకుంటూ, లేకపోతే చెత్త ప్రచారాలు చేసుకుంటూ ఇటువంటి వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మిగిలిన మీరు తిట్టే తిట్లని వినసొంపుగా మీకు వినపడితే కేవలం ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇది మీరు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. రానున్న రోజుల్లో ప్రజలకు ఖచ్చితంగా మీరు ఏ అంశం కోసం ఇదన్నీ చేస్తున్నారు, ప్రజలకు ఇంకా రానున్న రోజుల్లో క్లారిటీ అయితే వచ్చింది. మీరు పెట్టే అంశం మంచిదైనప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇదే జాగ్రత్తలు చెప్పుకుంటూ ముందుకెళ్తే 100% ఇది న్యాయం జరిగింది. ఇక మీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు వ్యక్తిగతంగా ఎన్నిసార్లు ఎంతమందిని టార్గెట్ చేశారో చాలా మంది తెలుసు. ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్. రెండోది పూర్తి స్థాయిలో మీరు ఎంతమందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారో ఆ వీడియోల రూపాన్ని ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. మొట్టమొదటి మీరు పార్టీ లాంచ్ కార్యక్రమం అప్పుడు రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేశారు. పెళ్లి కాలేదు కానీ బ్రహ్మచారం చెప్పలేదు కదా, వీడియోలు యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను, లోనావాలా రిసార్ట్స్ అయ్యిదని చెప్పి మాట్లాడారు. అది వ్యక్తిగతమైన టార్గెటే కదా. ఆ తర్వాత మీ సహచర ఎమ్మెల్యే, మీరు ఇప్పుడు పొత్తులో ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు పబ్లిక్గా ఒక ఆడియో ఫంక్షన్లో మహిళలను ఉద్దేశిస్తూ అగౌరవపరిచే మాటలు దారుణంగా మాట్లాడాడు. అటువంటి పార్టీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఇంకా దారుణం ఏంటంటే, నా తల్లిని దూషించినటువంటి తెలుగుదేశం పార్టీని నేను క్షమించను, నారా లోకేష్ గారిని నేను క్షమించను అన్నారు. అటువంటి పార్టీలో మీరు పొత్తు పెట్టుకున్నారు. నారా లోకేష్ గారి పైన చర్యలు ఎప్పుడు తీసుకున్నారు? బాలకృష్ణ గారి పైన చర్యలు ఎప్పుడు తీసుకున్నారు? మీరు అన్న మాటకు మీరు ఎప్పుడు కట్టుబడి మిమ్మల్ని మీరు చర్యలు తీసుకునేలా చేస్తారు? 2019 ఎలక్షన్ తర్వాత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని ఎన్నెన్ని మాట్లాడినారు మీ వాళ్ళు? తెలీదా? నిజం చెప్పండి. నా కొడకల్లారా ఐదని మీరే కదా అన్నది. ఎంత దారుణమైన పదజాలం వాడారు అంటే, మీరైతే మాట్లాడవచ్చు, అవతల మాట్లాడకూడదా? రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్గా ఉండొచ్చు. కానీ మీ స్టేచర్కి మీరు మాట్లాడే మాటలకి ఒక పక్క ఈరోజు ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని నీ నానిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, లేకపోతే ఇట్లా బండబూతులు తిట్టిన మాట మనకెప్పుడు వినపడలేదా? ఇదే నారా లోకేష్ గారు భారతి గారిని, జగన్ గారి కూతుర్ని మాట్లాడలేదా? ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటారా? మీరు మీ పార్టీ సభ్యులు ఎన్ని బూతులు తిడతారో ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి టైంపాస్ కోసం చూడండి. అవి బూతులేనా? వినసొంపుకుంటే బూతులేనా? కామెంట్ల రూపాన్ని చూడండి ఒకసారి. ఇక ఇదే మీ కూటమితో భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైతే కిరాక్ ఆర్పిఓ, లేదా సింహరాజనో, లేకపోతే మొన్న ఈ మధ్య తిట్టినటువంటి వ్యక్తులు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకసారి చూడండి. ఎన్ని తిట్లు తిడతారు? వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఇంకా దారుణం ఏంటంటే, వ్యక్తిగతంగా పరువు తీసే విధంగా మాట్లాడిన వాళ్ళని ఉపేక్షించడం అన్నారే. ఈ మధ్య మీ పంతం నానాజీ గారు జగన్ గారిని ఉద్దేశిస్తూ అన్నమాట మీకు వినసొంపుకుందా? మీరేమన్నారు? దాన్ని సమర్థించుకుంటూ మీకు అవసరం మీ వీడియోలు పంపిస్తా అన్నారు. నేను సమర్థించను, కానీ అంటే క్షమాపణ ఏమని చెప్పారన్నా పంతం నానాజీ గారు? చెప్పలేదే. మీకు అప్పుడు వినసొంపుకుంది. ఇదే బాలకృష్ణ గారు అసెంబ్లీలో దారుణంగా మీ అన్నగారిని, జగన్ గారిని అన్న మాట మీకు వినసొంపుకుందా? మీ అన్నగారిని తిట్టినా కూడా మీకు వినసొంపుకుందా? మీకు అప్పుడు చర్యలు కనపడవు. ఎందుకు కనపడవు సార్? మీకు డిప్యూటీ సీఎం గారు మీకు కనపడే అవకాశం ఉందా? అసత్యమైన ప్రచారాలంటే ముందు మీరు చేసిన అతిపెద్ద 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లు ఏం చేశారు? మరి ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? అసలు ఏమి ఎంక్వైరీ వేశారు? చూపించండి. ముగ్గురునన్నా తీసుకొచ్చారా? దేనికి అసత్యమైన ప్రచారాలు చేశారండి? దేన్ని చేశారు? మీ మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేశారు? చూపించండి. అసత్యమైన ప్రచారాల గురించి మళ్ళీ మీరు చెప్తారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ పార్టీ సభ్యులు ఎంతమంది ఎన్ని తిట్లు తిట్టారో అందరూ తెలుసు. ఎందుకు ఆ బండారు సత్యనారాయణ వ్యక్తి రోజా గారిని తిడితే ఆయన మద్దతు ఇచ్చారు మీరు? ఆయన తిట్టిన తిట్లు అన్నీ కాదు. అసలు రోజా గారిని మీరు డైరెక్ట్గా డైమండ్ రాణి, నువ్వు కూడా నేను అవమానపరిచింది మీరు కాదా?
ఈరోజు మీ దాకా వచ్చింది మీరు మాట్లాడుతుంటే అసలు మీకు ఎప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయలే. మీరు గతంలో ఎన్నికల ముందు ఏదైతే చేశారో ఆ తర్వాత ఈ 2 ఏళ్ళలో ఎవ్వరు కూడా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ఎవరు టార్గెట్ చేయలే. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరే, స్వాగతించాల్సిందే. మీరు తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియా నిఘా విభాగం ఏదైతే ఉందో స్వాగతిస్తాం. కానీ అది మీ డిపార్ట్మెంట్ అయితే బాగుండు, కానీ అది వేరే వాళ్ళ డిపార్ట్మెంట్. కానీ అది కూడా మీరు చూస్తూ అంటున్నారు. చూడండి, మీ కుటుంబ ప్రభుత్వం ఏ మంత్రి ఏ పని చేస్తున్నాడో ఎవరు తెలియట్లేదు. ఏ మంత్రి ఏ పని చేస్తున్నారో ఎవరికి అసలు అర్థం కావట్లేదు. వంగలపూడి అంతే గారు ఆమె ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఎవరెవరిన రోజు ఏమేమి అంటున్నారు అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఆమె మద్దతు తెలుపుతారు. ఆమె తిట్టిన తిట్లు మాత్రం బయటకు కనపడకుండా వినపడదు అనుకుంటారు. అందరికి వినపడతాయి. మహానూస్ వంశీ చెత్త తమ్నైల్స్ పెట్టి చెత్త మాటలు లైవ్ డిబేట్లు పెడితే బీఆర్ఎస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన సమర్థిస్తారు. ఆయన మాటలేమి మీకు వినసొంపుకు కనపడ్డాయి. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణను ఉద్దేశిస్తూ గతంలో మీరు పెట్టిన ట్వీటు మీ ఇంట్లో ఆయనకి అన్నం పప్పుతో పాటు తలంటూ స్నానం చెప్పింది, కొద్దిగా శుభ్రంగా ఉంటాడు 5 అని చెప్పి ఆయన గురించి ట్వీట్ పెట్టారు. ఆయన మర్చిపోయారు. TV9 రవిప్రకాష్ని ఉద్దేశిస్తూ వాళ్ళ భార్యను కూడా అక్కడ ఫోటో పెట్టి మరి ఆయన టార్గెట్ చేశారు. అది కూడా మర్చిపోయారు. అంటే మీకేంటంటే తెలుగుదేశం పార్టీయో లేకపోతే మీ అనుబంధంగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిట్టినా వాళ్ళు ఏమైనా అన్నా మీకు వినపడవు కనపడవు. ఏదైనా మీరు ఏదైనా అన్నా కూడా ఇవి పట్టించుకోకూడదు. ఈరోజు వచ్చేసరికి అవతల ఏ రకంగా టార్గెట్ చేయాలి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మీరు ఎంత అభద్రతా భావంతో ఎందుకుంటున్నారు? ఎదుర్కోండి. మీరు తప్పు చేస్తున్నారు సోషల్ మీడియాలో అనుకుంటే అందరిని ఒక కాటి మీద కట్టేసి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు, అది నా పార్టీ వాళ్ళైనా నా మనుషులైనా ఇంకొకరైనా అందరి మీద చర్యలు ఉంటాయని డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేయండి. మీరు పాస్ చేసి దాన్ని నిర్ణయాలు అమలుపరచండి. 2 సంవత్సరాల్లో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు మీ నాయకులు ఎంతమంది తిట్టారో వాళ్ళందరి మీద ఎంతమంది మీ కేసులు ఫైన్ అయ్యారు చెప్పండి. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను ఉద్దేశిస్తూ అన్న మాటని మీరు సమర్థించారు. ఆయన మద్దతుగా మీరు మాట్లాడారు. దాడులు హేయం. ఈ రాష్ట్రంలో దాడులు అసలు ఎందుకు ఇంకా దారుణం? మీ అరవసరి ఎదురండి, ఎంత దారుణం అది. ఆ అమ్మాయిని ఏదైతే 5 సార్లు అబార్షన్ చేస్తే నడి రోడ్లో న్యాయం అడుగుతుంది మీ కార్యకర్త పోయి కొట్టాడు, మీ జనసేన నాయకుడు బిఆర్ నాయుడు. లేకపోతే ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఒక్కరి మీద చెప్పండి. నిజంగా అమ్మాయిలకి మీరు నిజంగా న్యాయం చేసేవాళ్ళ? మీ పిఠాపురంలో 16 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక తెలుగుదేశం పార్టీ అతను రేప్ చేశాడు అని చెప్తే అతని మీద ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారండి? ఎన్నిసార్లు తీసుకున్నారు? ఒకప్పుడు మిమ్మల్ని అడ్మైర్ చేసినందుకు, ఒకప్పుడు 2014 ఆ టైంలో మీ సినిమా ఫోబియాలో మేము మిమ్మల్ని మీ సినిమా పరంగా అభిమానించినందుకు నిజంగా మాకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు. ఆ రోజు ఎందుకు అభిమానించాం అంతలా? ఆ స్పీచ్లో ఆ మాటలేని ఎంత బాగా చెప్పి బాగా చేస్తాడు అనుకున్నాం. కానీ ఈరోజు మేము బాధపడుతున్నాం. ఇటువంటి వ్యక్తిని మేము అభిమానించినప్పుడు ఇటువంటి వ్యక్తి సినిమాలు మేము చూసిందని. ఇంకా దారుణం ఏంటంటే జబర్దస్త్ కమెడియన్లు డబుల్ మీనింగ్ డైలాగులతోటి విచ్చలవిడిగా రోజు అక్కడ ఆ జబర్దస్త్ షోలో కొడుతుంటే మీ అన్నగారు నవ్వుతుంటే, మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఆ జబర్దస్తులు మీ పార్టీ నాయకులు, వైఫ్ అనేవాళ్ళు మీ పార్టీ నాయకులు. ఇంకో పక్క ఒక మైనర్ అమ్మాయిని ఏడ్పించినటువంటి లైంగికంగా జానీ మాస్టర్ మీ పార్టీ నాయకుడు. సంక్రాంతి సీజన్లో మొన్న ఈ మధ్య కూడా మాట్లాడారు, కోళ్ళ పందాలు అప్పుడు ఈ డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్లు అప్పుడు ఒక అతను ఏదో అది అటువంటి మాటలు ఎన్ని 1-2 చెప్పాలంటే చాంతాడంటున్నాయి. బాలకృష్ణ గారు మిమ్మల్ని అన్న మాటలు నిజంగా అవి మీకు కనపడవు. లోకేష్ గారు మిమ్మల్ని అన్నారు, మీరు చూస్తే అవి కనపడవు. షర్మిలా గారిని బాలకృష్ణ గారు ఇంటి దగ్గర నుంచి మాట్లాడి అవి మీకు కనపడవు. కనపడవు. మీకేం కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు? నిజంగా ఈరోజు ఫేస్బుక్ లైవ్ పెట్టి చేశారు, నేను చేస్తున్నాను, నిఘా వర్గం 5 అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినా, లేకపోతే సోషల్ మీడియా చేసిన చర్యలు తీసుకోండి. టీడీపీ వాళ్ళు చేసిన చర్యలు తీసుకోండి, వాళ్ళ కార్యకర్తలు చేసిన చర్యలు తీసుకోండి, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేసిన చర్యలు తీసుకోండి. అదే సేమ్ టైం జనసేన వాళ్ళు చేసిన వాళ్ళు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ సోషల్ మీడియా చేసిన చర్యలు తీసుకోండి. కానీ వ్యక్తిగతంగా నిజంగా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తే ఈ నిఘా వర్గం మీరు పెట్టినా దీనివల్ల నో యూజ్. మీరు సోషల్ మీడియా మొత్తం క్లీన్ చేయాలనుకుంటే అందరూ టార్గెట్ చేయండి.